ప్రభుత్వం శ్రీమతి సహోదరుడు ప్రజలండి ఈరోజు వాక్షుడికి ప్రార్థన చేస్తున్నాం. మోహనుద్ర మహాగండ సరస్వత నాథ పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తని తెలిసిన తండ్రి నాయన నీ కృపను పెట్టి నీ ప్రేమను పెట్టి ప్రభు గర్జించిన ఆదివాంశి ఆదివారం సజ్జీవులు లెక్కలను కాల్చి కాపాడి భద్రపరిచి ఆరోగ్యించి ఆయుషించి బలం శక్తించి మమ్మల్ని ఈ రీతిగా నీ మందిలో నిలబెట్టుకున్న విధానానికి స్థితి స్తోత్రాలు చెల్లించిన తండ్రి పాటలను ప్రార్థనలు మీరున్నారు ప్రభు జ్యోతిని ప్రభు వాక్యం చెప్పుచుండగా అగ్ని చేత కాల్చి శరీరాన్ని మొద్దుపరిచి మానస్వరాన్ని మొద్దుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము నాము తండ్రి. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటండి, నువ్వు కోరినట్టు నీకు అవునుగాక, నువ్వు కోరినట్టు నీకు అవునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 20వ రోజున చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. దేవుడికి స్తోత్రం. యేసు అంట అక్కడ నుండి బయలుదేరంటే దేవుడు పరిచయం చేసుకుంటూ ఆయన అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలు అలా తిరుగుతూ వచ్చినప్పుడు కదండి. ఎక్కడికి వచ్చేటంటే సీదోనే ప్రాంతానికి వచ్చాడంటే, తూరు సీదోనే ప్రాంతానికి వచ్చినప్పుడు కంట ఒక స్త్రీ, కానాని స్త్రీ అంట. ఆమంటండి అక్కడ చుట్టుపక్కల చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్త్రీ మాట. ఆ స్త్రీ వచ్చి ఏమంటుందంటే, ఇక్కడ ఆ స్త్రీ వచ్చి అంటుందంటండి, నన్ను కరుణించుము. ఏమంటుందండి? నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించుము. ఎందుకు కరుణించమంటుందండి? తను ఎందుకు కరుణించమని అంటుందంటే, తన కుమార్తె కంటే దెయ్యం పట్టిందంట. తన కుమార్తెకి దెయ్యం పట్టడం ద్వారా తన దగ్గర మరి చాలా రోజులుగా ఆ దెయ్యం ఆ కుమార్తెని చాలా విధాలుగా బాధ పెట్టేస్తుంది. అనేకమైన రోగాల చేత ఆ రోగం కదా, ఈ రోగం కదా, నా రోగం, అలాగా వీళ్ళు హాస్పిటల్కి తిప్పుతున్నారు, అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ అమ్మాయికి ఏమాత్రమో స్వస్థత కలగలేదు. ఆ దెయ్యం ఎంత మాత్రమో ఆ అమ్మాయిని పట్టి వదులుతలేదు. అలాంటి సమయంలో అన్నట ఎవరో చెప్పారండి. ఏమి చెప్పారండి? పలానా చోట మరి ప్రభువారు ఎంతో మంది రోగులు స్వస్థపడుతున్నారు, దెయ్యం వెళ్ళగొడుతున్నాడు, ఆశ్చర్యకారులు అద్భుతకారం చేస్తున్నాడు. ఆ నోట ఈనాటి కుమార్తె ఈనంటండి విశ్వాసం ఎందుకని ఆమె చూడలేదు. అయినప్పటికీ కూడా విశ్వాసంతో నమ్మకంతో ఆమెటండి తన కుమార్తెని తన ఇంటి దగ్గర విడిచిపెట్టేసి అంటే ఎక్కడికి వచ్చింది చెప్పండి? ప్రభువారి దగ్గరికి వచ్చిందండి. ప్రభువారి దగ్గరికి వచ్చినట్టు ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు ఆమె బహు బాధపడుతూ ఎగలేస్తుందంట. ప్రభువా నన్ను కరుణించయ్యా అనేసి అక్కడ ప్రభువారు ఏం చేస్తున్నారంటే, అక్కడ పరిచయం చేస్తున్నారు. అక్కడ మరి ఆయన బోధించి ఉన్న సమయంలోనటండి వాడి శిశువులు చూస్తున్నారంట. కానీ ప్రభువారు ఆ మాటకి ఏమాత్రమో, ఆమె కరుణించమన్న మాటకి ఏమాత్రమే సమాధానం చెప్పలేదంట. అటువంటి సమయంలో ఇక్కడ చదువుదామండి. 23వ వచనం చదవమ్మా. అందుకు ఆమెతో ఒక మాట చెప్పలేదు. అందుకు ఆయన ఆమెతో ఒక మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఏమన్నారంటే, శిశువులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, అయ్యా నీకు అర్థం కావట్లేదా, నీకు తెలియటం లేదా, ఆమె వచ్చి ఎంతంత కేకలేస్తుంది, తన కుమార్తె గురించి కేకలేస్తుంది కదా, పంపేయాలి ఆమె ఆ పరిస్థితి ఏంటో, ఆమె పద్ధతి ఏంటో, ఆమె నిదానం ఏంటి ఏం తెలుసుకోమని అంటారు. పంపేయమంటున్నారంట. ఏమన్నారండి? పంపేమని చెప్పమన్నారు. అక్కడ పంపేమని చెప్పగానే అప్పుడు యేసుప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. చూడండి, ఆయన ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అని ఏమంటాడంటే, నేను ఇశ్రాయేలు ఇంటివారే తండ్రి, ఇశ్రాయేలుకి మాత్రమే నేను దేవుడు, ఇశ్రాయేలు ఇంటివారి దగ్గరికి నేను వస్తున్నాను, వాళ్ళు మాత్రమే నేను వచ్చింది తప్ప కానీ నేను ఎదురోడి కోసం నేను రాలేదనేసి అంటే మొక్కామొక్కే ఎదురంట, నీకోసం నేను కాదనేసి అలాగ అన్నప్పుడు కూడా ఆమెటండి మీ ఇక్కడ చూసారా, అలాగే యేసుప్రభువు చెప్పినప్పుడు కూడా ఆ విశ్వాసం అన్నట్టు కోల్పోకుండా ఇక్కడ చూడండి. 25వ వచనం చదవమ్మా. ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పి చూసరికి ఏమన్నాడండి,
ఆమె అంటండి వచ్చిందంట, ఆయన పాదం దగ్గర పడ్డదంట, మొక్కిందంట, మొక్కి అంటుందంట, అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, నాకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరయ్యా, నేను చాలా బాధలో ఉన్నాను, చాలా కష్టం, నా బిడ్డ గురించి నేను నలిగిపోతున్నానయ్యా, నా బిడ్డకి ఆ వ్యాధి కాదని ఈ వ్యాధి, ఈ వ్యాధి కాదని ఆ వ్యాధి, డాక్టర్లు ఏవో చెప్తున్నారయ్యా, కానీ ఆ బిడ్డని ఒక దెయ్యం పట్టేసిందయ్యా, దెయ్యం పెట్టడం వల్ల ఆ బిడ్డలో ఉన్న రోగము పోకుండా ఆ బిడ్డ మరి ఆ రీతిగా ఉందయ్యా, నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదయ్యా, నువ్వు మాత్రం నా బిడ్డను ఏం చేయాలి చెప్పండి, బాగు చేయాలన్నప్పుడు అంటున్నాడంట, అమ్మా పిల్లలకి ఇచ్చిన రొట్టెలు తీసుకొచ్చి కుక్క పిల్లలకి ఎలా పెడతాను, నేను ఇంటి పాత్ర చెప్తాను అంటే ఇశ్రాయేలుకి మాత్రమే చెందుతుంది, నేను ఇశ్రాయేల్ని ప్రార్థన చేయడం మాత్రమే వచ్చాను, నీ గురించి నేను రాలేదు అనేసి అక్కడ ఏమని కుక్క పిల్లతో సమానం చేశాడు, కుక్కతో సమానం చేశాడు ఎవరినండి, అయినప్పటికీ కూడా ఆమె తగ్గించుకున్నట్టు సరే అక్కడ వెంటనే సమాధానం ఏం చెప్తుందో చూడండి, అక్కడ ఆమె నిజమే ప్రభువా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి వాడు మొక్కలు తిన్ను కదా అని చెప్పాను అని చెప్పి సరే ఏమంటుందండి, ఏమంటే సరే ఎంత ఎంత ఇదిగా మాట్లాడుతుంది, అయ్యా నిజమేనయ్యా, నేను కాదంటలేదు, మీ యొక్క పిల్లలు తిన్న రొట్టె ముక్కలు కింద పడిన కుక్క పిల్లలు తింటాయి కదా, అది నిజం కదా, అలాగేనయ్యా, ఆ రీతిగానే సరే నాకు నువ్వు సహాయం చేయాలి, ఆ కుక్క వాళ్ళ తిన్న ఆ కింద పడిపోయిన రొట్టె ముక్కలైనా యోగ్యత నాకు ఇవ్వాలయ్యా, ఆ రీతిగా నువ్వు చేసినప్పుడు నా బిడ్డ బాగుంటుంది, తన విశ్వాసం, తన నమ్మకం, తన విశ్వాసంతో నమ్మకంతో దేవుని తట్టు తిరిగింది, మనుషుల తట్టు ఆమె తిరగలేదు, ఎవరి తట్టు తిరిగి చెప్పండి, దేవుని తట్టు తిరిగి ఆమె తెలియనప్పటికీ అన్ని స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడ్డ, దేవుడి మీద అనుకుంది తన కుమార్తెని, ఈయన తప్ప ఎవరు బాగు చేయరు, నా కుమార్తెను దయ్యా నీవి తప్ప ఎవరు తీసివేయలేరని నమ్మకంతో మరి వాళ్ళు విశ్వాసులు కాదన్నా, ప్రభువారు కాదన్నా సరే ఆ విశ్వాసాన్ని పట్టుదలని విడవకుండా ఎక్కడికి వచ్చేసింది చెప్పండి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి అక్కడే ఉన్నట్టండి, మరి కుక్కతో సమానం చేసినప్పుడు కూడా మరి నేను కుక్కనైనా పర్లేదు, నేను ఏమైపోయినా పర్లేదు, నేను ఎలా ఉన్నా పర్లేదు, నా బిడ్డ బాగోవాలి, దేవునికి స్తోత్రం, తల్లి ఏం కోరుకుంటుంది చెప్పండి, తన బిడ్డ కోసమే కోరుకుంటుంది, ఇక్కడ ఆ తల్లి కూడా మరి తగ్గించుకోనండి ఏం కోరుకుంటుంది చెప్పండి, నా బిడ్డ బాగుంటే సాగుని కోరుకుంటుంది, ఇక్కడ చూడండి, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక, దేవుని నామానికి మహిమ కలుగును కాక, సరే ఏమన్నాడండి, అమ్మా నువ్వు కోరుకున్నట్టు నీకు అవును కాక, నువ్వు విశ్వాసం గొప్పదమ్మా, నిన్ను నేను పరీక్షించానమ్మా, నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ఎన్నన్నా ఏం చేసినా ఎలా ఉన్నా సరే యేసయ్య నువ్వు బాగు చేయాలి, నువ్వే బాగు చేస్తావు, నువ్వు తప్ప ఎవరు బాగు చేయాలి, నువ్వు తప్ప నా బిడ్డలు ఉన్నది అని ఎవరు ఎల్లగొట్టలేరని పట్టుదలతో విశ్వాసంతో నమ్మకంతో నిండిపోయేవారు, కానీ విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డ ఏమైపోయింది చెప్పండి, బాగుపడిపోయింది, తెలుసమ్మా. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుని నామానికి మహిమ కలిగినగాక. యేసు ప్రభువారు నువ్వు కోరినట్లు అవును అని అనగానే ఏంటంటే ఆ గడియలోని ఆ కుమార్తె ఏమైపోయిందంటే స్వస్థత పొందింది. దేవుని నామానికి మహిమ కలిగినగాక. ఆమె విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఆమె పోరాడింది. దేవుడు ఆ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఎవరు గెలిచారు చెప్పండి, అక్కడ ఆ విశ్వాసం గెలిచింది. దేవుని నామానికి మహిమ కలిగినగాక. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించు, జరగలేని కార్యం జరిగించే శక్తి దేవునికి మాత్రం ఉంది. ఎటువంటి రోగం అయినప్పటికీ, ఎటువంటి వ్యాధి అయినప్పటికీ, ఎటువంటి సమస్య అయినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ ఆయన ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యం ఈ లోకంలో ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. సాధ్యం కాని దాన్ని సాధ్యపరిచే శక్తి ఎవరిలో ఉంది చెప్పండి, లోకంలో ఉన్నవాడు. కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుని స్తుతించు, దేవుని ఆరాధించి, దేవునితో మరి ప్రార్థించి, దేవునితో సహవాసం చే. దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. ఏది ఏమైనప్పుడు ఎవరు ఎన్నప్పుడు కూడా నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నా పట్ల నా కుటుంబం పట్ల ఒక అద్భుత కార్యం చేస్తాను విశ్వాసంతో ముందుకు సాగిపోయినప్పుడంట ఎంతటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ, ఎంత భయంకరమైన రోగం అయినప్పటికీ, ఎంత భయంకరమైన సమస్య అయినప్పటికీ కూడా దానిని తీర్చగల శక్తి ఎవరికి చెప్పండి, యేసయ్యకి మాత్రమే ఉన్నది. ఆయన మాత్రమే అద్భుతాలు చేసేది. అందుకని నిన్ను మాత్రమే నేను నమ్మాలి, నువ్వు మాత్రమే నా కారణం చేస్తావు. ఎవరు నమ్మాలండి? దేవుని నమ్మాలంట. నిన్ను మాత్రమే నమ్మేలా. నువ్వు తప్పు లేకపోతే ఎవరు నాకు సహాయం చేసిన లేరు, నన్ను ఆదుకున్నవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నా బిడ్డ రోగాన్ని తీసివేసేవారు లేరయ్యా. నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, కానీ నాకు నమ్మకం కలిగి వచ్చాను కనుక ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె కోరుకున్నట్టుగా తన కుమార్తె ఏం కలిగిందంటే స్వస్థత కలిగిందని. దేవుని నామానికి మహిమ కలిగినగాక. మరి అట్టి రీతిగా కింద కూడా చదవండి 29. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుని ఉండగా బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు
తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన స్వస్థపరిచిన దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన మరి అగలియ సముద్ర తీరమున కొండ మీద కూర్చున్నారట. కూర్చున్నప్పుడు కూడా అనేక మంది జనాలు కుంటువారిని, గుడ్డువారిని, మోగవారిని, అంగహీనుల్ని, మరి ఎటువంటి రోగాలతో ఉన్న వారిని, ఎంతటువంటి వారిని తీసుకొచ్చి ఆయన పాదం దగ్గర పడేసినప్పుడు అంటండి ఆయనంట వాళ్ళు ఇలా ముట్టి స్వస్థపరచగానే ఏమైందంటండి వాళ్ళకి స్వస్థపడి వాళ్ళు పుట్టడం పాపం ఏం కలిగిందంటండి స్వస్థత కలిగిందండి. విశ్వాసంతో నమ్మకంతో వాళ్ళు రావడం ద్వారా వాళ్ళు అనేక మంది ఏం పొందుతారు చెప్పండి, స్వస్థత పొందుకున్నారంట, విడుదల పొందుకున్నారంట. ఆ రీతిగా ప్రభు వారి పరిచర్యను ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయన అలా చేసుకుంటూ అనేక మంది రోగాలు తీసివేస్తున్నారు, అనేక మంది దెయ్యాలు కొడుతున్నారు, అనేక మందికి కుంటివారు కాళ్ళు వస్తున్నాయి, గుడివారు సూపు వస్తుంది, మగవారికి మాట వస్తుంది. ఎవరు ఏమి బాధలతో ఉన్నప్పుడు కూడా ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు అంటండి ఆ యొక్క గల్లే ప్రాంతం అంతా కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంట. వాళ్ళ నా ప్రభు వారు వచ్చారు, ఆయన వల్ల ఎన్ని ఆశ్చర్యకాలు అద్భుతాలు జరుగుతుందని చెప్పి అవునండి. మనము ఎప్పుడైతే నమ్మామో, ఎప్పుడైతే విశ్వసించామో, నమ్మకంతో మనం ఎదురు చూసినప్పుడు అంటండి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తున్నట్టు. 31 కూడా చదవమ్మా. మగవారు మాట్లాడుతూ అంగహీనులు బాగుపట్టు కుంటివారు నడుచుటయు గుడ్డివారు చూచుటయు జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరిచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసారు మగవారు మాట్లాడుతున్నారంట, కుంటివారు నడిచేస్తున్నారంట, గుడ్డివారు చూసేస్తున్నారంట, అంగహీనులు సైతం ఏం చేస్తున్నారంటండి మరి గొప్పగా ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకొని, స్వస్థత పొందుకొని, విడుదల పొందుకొని వాళ్ళు ఎంతో హ్యాపీగా గొంతులు వేస్తూ ఎగురుతూ సంతోషంగా ఆనందంతో ఉన్న వాళ్ళు అందరూ చూసినప్పుడు గట్ట అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏం చెప్పుకున్నారంటండి, యేసు ప్రభు వారు ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరుస్తాడు, ఎటువంటి రోగంనైనా తీసివేస్తాడు, ఎటువంటి దెయ్యపు ఆత్మలైనా, ఎటువంటి శాపపడిత ఆత్మలైనా ఏవైనా సరే ఆయన స్వస్థపరిచి సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు ఒక్కడు మాత్రమే ఆ కార్యాలు చేయగలండి. ఆ ప్రాంతం అంతా గొప్పగా అంటండి చెప్పుకొని ఇశ్రాయేలు దేవుడు అని యెహోవా అని అంటండి ఏం చేస్తున్నారంటే మనం కూడా స్వస్థత పొందుకున్నప్పుడు, విడుదల పొందుకున్నప్పుడు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుని కృతజ్ఞత విధంగా మనం ఏం చేయాలి చెప్పండి, మనం ఏదైతే సమర్పణ చేసుకున్నాం దాని ప్రకారం మనం జరిగించాలండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, దేవుడు చెప్పిన ప్రతి మాట, ప్రతి ఇది కూడా మన నమ్మకంతో, విశ్వాసంతో మరి ఎదురు చూసినప్పుడు అంటే ఖచ్చితంగా ఏం పొందుకుంటాం చెప్పండి, చెప్పండి ఫలితం పొందుకుంటాం. ఈమెం పొందుకుంటాను ఏమనుకుని చెప్పనా, నీకు అన్ని రాళ్ళు కదా, నువ్వు వెళ్తున్నావు కానీ అక్కడికే నీకేమీ అర్హత లేదు. ఆ దేవుడు నమ్ముకున్నావు తప్ప నీకేం స్వస్థ వచ్చేది, ఆ దేవుడు నమ్ముకున్నా ఆ దేవుడు చూస్తాను నేనేమి చూడన్నట్టుగా చాలా మంది మాట్లాడతారండి. ఆయనకి ఏ భేదం లేదు, అందరూ కూడా అన్నట్టండి యేసు ప్రభుకి ఇష్టమండి. అందుకే యేసు ప్రభు అందరికీ దేవుడు అంట, ఒక్కళ్ళు కాదండి అందరికీ. అంటే ఆయనకి ఏమి లేదండి, భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ఏ భేదం లేదు. నువ్వు ఎలాంటిది అనేటప్పటికి, నువ్వు ఎలాంటి వాడు అయినప్పటికీ, ఎంత రోగంతో ఉన్నప్పటికీ, ఎంత పాపంతో ఉన్నప్పటికీ, ఎంత వ్యాధితో ఉన్నప్పటికీ, ఏ రీతిగా నీ పరిస్థితి బాగోలినప్పటికీ ఆయన మాత్రం నిన్ను బాగు చేసే దేవుడే ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, నీకు విడుదలిచ్చే దేవుడు ఉన్నాడు, నీ కుటుంబ పరిస్థితి తారుమారు చేసే దేవుడు ఉన్నాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. కనుక అటువంటి దేవుని దగ్గర వచ్చినప్పుడు విశ్వాసంతో, నమ్మకంతో, ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రార్థన చేయాలండి. మన మనసు ఎక్కడో పెట్టుకొని కాదు, ఎక్కడ పెట్టుకొని చెప్పండి, నేను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నా కుటుంబ స్థితి నువ్వు తప్ప ఎవరు తీర్చలే, నా భర్తకు ఉద్యోగం ఇస్తావయ్యా, నా భర్త వ్యాపారంలో బాగుండో చేస్తావయ్యా, నా బిడ్డల చదువులో సహాయం చేస్తావయ్యా, నాకున్న రోగాన్ని తీసివేస్తావయ్యా, మా కుటుంబంలో జరుగుతున్న సంస్థ విషయంలో నువ్వు ఉండి ఒక అద్భుత కార్యం చేస్తావు అని ఆశతో నేను నీ దగ్గరకు వచ్చాను. ఏంటంటే మనం ఎవరిని అడగాలంటే దేవుడు అడుగుడి అడిగి ప్రతి వారికి ఇచ్చే దేవుడు అన్నాడు. కనుక ఆ గొప్ప దేవుడు, ఆ శక్తిమంతుడు, ఆ సర్వశక్తిమంతుడు మరి ఎవరైతే మరి దెయ్యపు ఆత్మలతోటి, శాతపడి శక్తులతోటి అనేక మంది రోగాలతో పట్టి పీడించు ఉన్నారో అటువంటి వారికి యేసు నామములో మరి వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా దేవుడు విడుదలించిన కాక, స్వస్థత కలగజేయను కాక, దెయ్యపు ఆత్మలు మరి సిగ్గిపడి పారిపోండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మోహనుద్ర మహాగరుడ సరస్వతిరా నాద, ఆ కానాని స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసి ప్రభు నాయన నీ విశ్వాసమే ప్రభు, నీ గొప్పది కనుక నీ బిడ్డ స్వస్థ పొందుకుంటారని చెప్పిన గొప్ప దేవుడు, శక్తిమంతుడా సరస్వతి ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ప్రభు తండ్రి నాయన శని మందిరంలోకి వచ్చి బాబు తండ్రి కన్నీరు కారుస్తున్నారో తండ్రి నాయన, వాడు వ్యాధులు పెట్టి, వాళ్ళకున్న సమస్యలు పెట్టి, వాళ్ళకున్న బాధలు పెట్టి నాయన తండ్రి, దీర్ఘకాలపు వ్యాధులు పెట్టి ప్రభా, దెయ్యపు ఆత్మలు పెట్టి ప్రభు, శాతపడి శక్తులు పెట్టి ప్రభా, ఏడ్లు పెట్టి తండ్రి ఏ రీతిగా ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి వేస్తున్నాము విడుదల కలుగును గాక. ఈ వాక్యం ఎంత వింటున్నారో ప్రభు, వాళ్ళ కుటుంబాలు వేస్తున్నాములో విడుదలకు, శత్రు శాతం కట్లు వేస్తున్నాములో, తెంపబడినగా వేస్తున్నాములో పరిశుద్ధాత్మ ఒక గొప్ప కార్యం జరిగించండి, ఒక అద్భుత కార్యం జరిగించండి. ధర దిగిస్తారు అవన్నీ కందాని కోరిక వేసి శక్తి గల నాములో
నదులేసుకు స్వస్థత కలుగును గాక, దెయ్యపు ఆత్మలు పారిపోను గాక, చీకటి శక్తులు వేస్తూ నామలో బంధించబడును గాక, శాతపడి శక్తులు వేస్తూ నామలో అగ్నిలో కాల్చబడును గాక, ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ అడ్డు ప్రభుద ఇచ్చిండి అయ్యా నాయన తండ్రి యేసు రక్షక నాదా మా కోసమే మా పాపం కోసం ఈ లోకానికి వచ్చిన లోక రక్షక యేసు నీకే స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. ప్రభు చూపించండి, కరుణించి ఉద్యోగాలు నిలబెట్టి ఉద్యోగాలు ఇచ్చిండి అయ్యా, వ్యాపారాలు నిలబెట్టి వ్యాపారాలు తన మంచి లాభాలు చెప్పుకుంటున్నాను అనుగ్రహించండి. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఆస్వాదించండి, దీవించండి. ఏ పని చేసుకున్న బిడ్డలు ప్రతి పని చేసుకున్న బిడ్డ చేతులు కష్టాలు చేస్తానే వృద్ధిలో తీసుకురావాలని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నాదా. చదువుకున్న బిడ్డ జ్ఞానం ఇచ్చి తెలిసి నాయన బాగా చదువుకున్న కృపను అనుగ్రహించండి. దూరదేశాల నుంచి చదువుకున్న బిడ్డలకు నాయన మంచి బుద్ధి మంచి జ్ఞానం దయచేసి బాబయ్య వాళ్ళు బాగా చదువుకుని ఉద్యోగాలు వచ్చే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. కృప చూపించమని అడుగుతుంది. గర్భాలను గురించి అయ్యా ఈరోజు ఎవరికి ఆపరేషన్ జరుగుతుంది బాబు, మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా బయటకు వచ్చే కృప తెచ్చింది. ఈరోజు డెలివరీ వచ్చిన బిడ్డలకి సులువుగా డెలివరీ అయ్యే కృప ఏస్తున్నాములో కలుగును గాక. వాళ్ళు క్షేమంగా స్పష్టంగా మీరు బయటకు తీసుకురండి ప్రభావ. అనేక మంది వ్యాధులతో చెప్పుకోలేని సమస్యలతో నాయన ప్రభు కుమిలిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వాళ్ళని కరుణించిన ఆయన కటాక్షించిన ఆయన హాస్పిటల్లో నాయన ఏసే దిక్కు లేక తండ్రి రాజా రక్ష పడున్నారయ్యా. కనికరం చూపించి వాళ్ళు ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. కృపను మర్చి రక్షణ మారు మనసు పరిశుద్ధాత్మ నిలబడి పరిశుద్ధాత్మ దయచేయండి ఆయన. రిక్షా డ్రైవర్ నుంచి వాన్ డ్రైవర్ ప్రతి ఒక్కరికి ప్రభు నాయన తండ్రి నాయన రక్షక నాదామరి వారు ముందుండి ప్రభు తండ్రి నాయన రాకపోకలు మీరు కాపాడి క్షేమంగా సురక్షంగా గృహాలకు తీసుకురండి. వాళ్ళ చేతులు కష్టాజితాన్ని వృద్ధిలో తీసుకురండి అనిపించినాను తండ్రి. చూపించండి, కళ్ళు చూపించండి ప్రభు. మనుషులందరినీ ఆయన ప్రజలందరినీ ప్రభు తండ్రి రక్షించండి అయ్యా. ప్రజలందరికీ క్షేమాన్ని కలిగించండి. ఉదయ కృష్ణ వంశీనారు 1వ వీధి మొదలుకొని 10వ వీధి వరకు ప్రతి బిడ్డని దర్శించండి ప్రభు. ప్రతి బిడ్డకి రక్షణ దయచేయండి, ప్రతి కుటుంబంలో క్షేమను దయచేయండి, స్వస్థత కలగజేయండి, విడుదల కలగజేయండి, రక్షణ కలగజేయండి ప్రభు నాయన. అన్ని విషయాలు వేరు చేసి దీవించి అసలు వచ్చిన బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కూడా ఆరోగ్యం బలం శక్తి కృపద ఇచ్చండి ప్రభు. వాళ్ళు దేనికోసం అయితే ప్రభు నాయన దగ్గర మొరపెడుతున్నారో అమరానికి ప్రార్థనలకి వాళ్ళకున్న అనుకున్న కోరికలను వేస్తున్నాములో నెరవేర్చబడి కాక, స్వస్థత కలుగును కాక, విడుదల కలుగును కాక, చీకటి పారిపోరుగా ఇస్తున్నాములో పరిశుద్ధాత్మ ప్రభు చూపించి దీవించి ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన మీ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకున్న నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you.